సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 479వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారాంజలి. ధార్మికము, ఆధ్యాత్మికము, ఈ రెండింటి మధ్య భేదాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికంలో మనకి విశ్వాత్మనందరికీ తండ్రి ఒక్కడే అన్న విషయం స్పష్టమవుతుందండి. వారే సత్యము, భగవంతుని పరమ సత్యము అంటాం. భగవంతుడు ఒక్కరే, భగవంతుడు పరమ సత్యము, భగవంతుడు విశ్వాత్మనందరికీ తండ్రి, భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, భగవంతుడు సర్వశక్తివంతుడు, అదేవిధంగా భగవంతుడు పతిత పావనుడు. ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ ఒక్క భగవంతుడికి మాత్రమే ఉన్నాయి. దేహదారులకి ఈ లక్షణాలేవి లేవు. అర్థమైందండి. పతిత పావనుడు ముఖ్యమైన లక్షణం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పతిత మనుషులని పావనంగా చేసేటువంటి శక్తి ఏకైక పరమాత్మ దగ్గరే ఉన్నది. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు అన్నారు. అర్థమైందండి. ప్రతి ఒక్క వ్యక్తి 850 కోట్ల మనుషులు ఉన్నారంటే 850 కోట్ల ఆత్మలు ఉన్నారనమాట. అర్థమైందండి. ప్రతి ఒక్కరూ ఆత్మలు. ఇప్పుడు ఈ ఆత్మలు 850 కోట్లు ఒక్క పరమాత్మ పిల్లలు. పితాహమస్య జగతః పితాసి లోకస్య చరాచరస్య త్వమేవ మాతా చ పితా త్వమేవ ఏక్ ఓంకార్. ఇంకా ఏమంటామండి? హెవెన్లీ గాడ్ ఫాదర్. అర్థమైందండి. అల్లా ఓ అక్బర్. మీరు ఏదైనా అనండి, ఏ ధర్మం వాళ్ళ యొక్క చరిత్ర తీసుకున్నా వాళ్ళు కూడా ప్రాపగేట్ చేసేది ఏంటంటే భగవంతుడు ఒక్కరే. ఈ భగవంతుడు ఒక్కరు, ఆయన నిరాకారుడని మరిచిపోవటం వలన మనం ఏం చేసామంటే ఏ ధర్మానికి ఆ ధర్మానికి తగ్గ భగవంతుడు ఉన్నారని అనేక భగవంతుడిని, మన భగవంతుడిని కూడా ముక్కలు ముక్కలు చేసేసాము. ఇలాగా 33 కోట్ల దేవీదేవతలు, అదేవిధంగా ధర్మస్థాపకులు, అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, ఈ మొదలైన వాళ్ళందరూ దేహదారులందరినీ కూడా మనం భగవంతుడిగా చేసేసాం. ఇప్పుడు దేహదారులని మనము భగవంతుడిగా, మనం ఒక మనిషి రూపంలో దివ్య గుణాలతో, కిరీటాలతో, ఈ విధంగా వజ్రాభరణాలతో, చక్కటి అలంకారాలతో మనం చూస్తున్నాం. ఇప్పుడు పరమాత్మని, ఆత్మలని భక్తి మార్గంలో ఎలా చూస్తున్నాం ఒక్కసారి గమనించండి. ఇది మీకు ధార్మిక జగత్తులో మీకు అర్థం కాదు. పరమాత్మని భక్తి మార్గంలో ఏ విధంగా చూపిస్తున్నారు? పరమాత్మకి దేహం లేదు కదా. పరమాత్మకి దేహం లేదు, మరి ఏ విధంగా పరమాత్మని భక్తి మార్గంలో ఏ విధంగా ఇటువంటి రూపంలో ఆయన్ని చూస్తున్నారు అంటే, గీతలో 13వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏం చెప్పారంటే, జ్యోతిషామపిత జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్టితం అన్నాడు. అక్కడ అందరూ జ్యోతి స్వరూపాలే అని చెప్పాడు. నేను కూడా జ్యోతి స్వరూపాన్ని, నేను పరంజ్యోతి స్వరూపాన్ని, నేను కేవలం జ్ఞానము ద్వారా మాత్రమే మీకు లభిస్తాను అన్నాడు. అదే మీ గమ్యము కావాలి. ఆ గమ్యస్థానానికి చేరుకోవడానికి కూడా జ్ఞానమే ముఖ్యమైనటువంటి. ఇప్పుడు జ్యోతి స్వరూపము భగవంతుడు, జ్యోతి స్వరూపం ప్రతి ఆత్మ అన్నప్పుడు అది ధార్మిక జగత్తులో మనకి ఒక జ్యోతిర్లింగముగా ప్రత్యక్షమైందండి. జ్యోతిర్లింగము అంటాం చూసారా. ఒక అగిపుల వెలిగించి మీరు ఒక ఫోటో తీయండి, సెల్ ఫోన్లో ఫోటో తీయండి, తీస్తే మీకు ఒక థంబ్ షేప్ వస్తుంది, ఇటువంటి షేప్ వస్తుంది. దాన్ని ఒక పీట మీద అలంకరించి దాని మీద స్థాపించి ఆ యొక్క లింగానికి 3 గీతలు ఉంటాయి అడ్డంగా, మధ్యలో ఒక చుక్క ఉంటుంది. మధ్యలో ఒక చుక్క ఏంటంటే పరమాత్మ యొక్క సత్యమైన స్వరూపము. ఈ 3 గీతలు ఏంటంటే సృష్టి, స్థితి, లయ. ఈ 3 కర్తవ్యాలు భగవంతుడు నిర్వహిస్తాడు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణుమూర్తి ద్వారా పాలన, శంకరుడి ద్వారా వినాశనము. ఇది ఈ విధంగా సృష్టి, స్థితి, లయకారకుడని ఆ 3 గీతలు ఆ చుక్క చూపిస్తారు. సో పరమాత్మని ఈ విధంగా చూపిస్తే, ఒక జ్యోతిర్లింగముగా చూపిస్తే అనేక ఈ విధంగా జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలని, మరి ఇంకా విశిష్టమైనటువంటి ఎన్నో దేవాలయాలు 11, మొత్తం 23. అందులో 12 జ్యోతిర్లింగాలతో పాటు ఇంకో 11 ముఖ్యమైన దేవాలయాలు భారతదేశంలో ఈ విధంగా నెలకొల్పబడి ఉన్నాయి. ఇంకా ప్రతి గ్రామంలో, ప్రతి చిన్న చిన్న ఊళ్ళలో కూడా మీకు శివాలయము శివాలయము శివాలయమే కనబడుతుంది.
అక్కడ శివాలయంలో మళ్ళీ మీకు జ్యోతిర్లింగాన్నే ఒక లింగాకారంలో, ఒక రాయి రూపంలో కానీ, మట్టి రూపంలో కానీ, ఒక లోహం రూపంలో కానీ, ఆ విధంగా నలుపులో కానీ, తెలుపులో కానీ, ఆ విధంగా మొత్తానికి వేసే శివుడిని ఆ విధంగా శివ శివ అంటారు. సదాశివ అనే పేరు కూడా ఒక్క శివుడికి మాత్రమే అది ఒప్పుతుంది. ఇప్పుడు బిడ్డల్ని ఏ విధంగా చూపిస్తున్నారు ఒక్కసారి గమనించండి. బిడ్డల్ని అంటే ఆత్మలు 850 కోట్ల ఆత్మలు ఏ విధంగా చూపిస్తున్నారు? వాళ్ళని కూడా లింగాకారంలో చూపిస్తున్నారు. చిన్న చిన్న సైజుల్లో లింగాలను తయారు చేస్తారు. అర్థమైందండి? వాళ్ళని ఏమిటి పెట్టారు? భక్తి మార్గంలో ఏం పెట్టారంటే పేరు శాలిగ్రామాలు అంటున్నారు. అర్థమైందండి? సో ఆత్మలకి చిహ్నము శాలిగ్రామాలు, పరమాత్మకి చిహ్నము ఆ యొక్క జ్యోతిర్లింగ శివ పరమాత్మ. పైన ఒక పాత్ర పెట్టి అక్కడి నుంచి చుక్క చుక్క ఆ యొక్క లింగం మీద పడుతుందన్నమాట. దాని యొక్క విశిష్టత, ఆ యొక్క మొత్తము ఆ విధంగా ఈశ్వరుని యొక్క లింగం గురించి, అదేవిధంగా శంకరుడి గురించి కూడా చెప్తాం మనము. శివుడు వేరు, శంకరుడు వేరు. శంకరుడికి రూపం ఉన్నది, శివుడికి రూపం లేదు. ఈ వీరిద్దరి మధ్యలో ఉండే తారతమ్యం ఏమిటి? ఇదంతా మనం వేరే ఎపిసోడ్లో చక్కటి చిత్రాల రూపంలో మనం చర్చించుకుందామండి. ప్రస్తుతానికి ఇప్పుడు ధార్మికంలో మనకి పరమాత్మని ఏ రూపంలో చూపిస్తున్నారు, ఆత్మల్ని ఏ రూపంలో చూపిస్తున్నారన్నంత స్పష్టత లేదు. మామూలుగా మన శివుడిని ఒక లింగాకారంలో ప్రార్థిస్తున్నాం, కానీ వారే పరమాత్మ, వారే విశ్వాత్మలందరికీ తండ్రి, వారే దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు. ఇటువంటి జ్ఞానము వారిలో లేదు. అదేవిధంగా ఈ శాలిగ్రామాలు, ఈ మెయిన్ లింగానికి శాలిగ్రామానికి ఉన్న సంబంధము అది కూడా తెలియదు. ఇది ఆత్మలు పరమాత్మ సంతానము, పితాహమస్య జగత. అర్థమైందండి? సో ఈ యొక్క భేదము, ఈ స్పష్టత, ఈ యొక్క జ్ఞానము వారి యొక్క ఉనికికి ఈ విధంగా ఉండడానికి కారణం ఏమిటి? ఇవన్నీ కూడా మీకు ఆధ్యాత్మిక జగత్తులోనే మీకు అర్థమవుతాయి. అర్థమైందండి? ధార్మిక జగత్తులో కేవలం మనం అంధవిశ్వాసంలో శివుడు ఆ విధంగా లింగ రూపంలో ఉన్నాడు మనం ధ్యానించుకుంటాం, కానీ వారే పరమాత్మ, వారికంటే గొప్పవారు ప్రపంచంలో ఇంకెవరు లేరు. వారందరికీ కూడా తల్లి తండ్రిగా ఆ విధంగా వర్తమాన సృష్టి చక్రంలో ఇప్పుడు బయట ఉండి ఈ యొక్క కలియుగం యొక్క అంతిమ సమయంలో వారే సృష్టి మీద అవతరించి ఈ సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని, ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు అన్న జ్ఞానము వారికి లేదు. ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని చర్చించుకోబోతున్నామండి. నిజంగా అద్భుతమే అన్నమాట. ప్రతి మంత్రము అద్భుతం, ప్రతి శ్లోకం అద్భుతము. కానీ ఈ మంత్రం యొక్క విశిష్టత ఏంటంటే ఈ సృష్టికి భగవంతుడు ఒక్కరే అని నిర్ద్వంద్వముగా, కుండబద్దలు కొట్టినట్లు, ఖరాఖండిగా, సంశయరహితముగా మనకి భగవంతుడు ఒక్కరే అన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏ విధంగా మనం ధార్మిక జగత్తులో మనం భగవంతుణ్ణి ఏ విధంగా ఒక దేహధారులుగా భావిస్తున్నామో, భగవంతుణ్ణి మనం ప్రకృతి రూపంలో చూస్తున్నామో, అర్థమైందండి? ప్రకృతి భగవంతుడు అంటున్నాము, దేహధారులైనటువంటి దేవీ దేవతల్ని భగవంతుడు అంటున్నాము, ఋషులు మునులను కూడా భగవంతుడు అంటున్నాము, ఈవెన్ మనుషులను కూడా భగవంతుడు అంటున్నాము, రకరకాల అవతారాలు ఆ విధంగా చూపించుకుంటూ వాళ్ళని కూడా భగవంతుడు అంటున్నాము. కానీ ఈ యొక్క ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు, అంటే స్వయముగా ఈశ్వరుడు చెప్తున్నటువంటి మహావాక్యాలు. భగవద్గీతను కూడా ఈశ్వరుడే చెప్పాడు. ఈ యొక్క ఈశావాస్య ఉపనిషత్తులో 18 మంత్రాలు ఉన్నాయి. ఇప్పటికే మనము 11 మంత్రాలు మనం చర్చించుకున్నాము. ఇప్పుడు ఇందులో 12వ మంత్రము భగవంతుడు ఏ విధంగా మనం గుర్తించాలి, భగవంతుని గుర్తించినట్లయితే మనకి ఆ స్పష్టత వస్తుంది, ఎవరు భగవంతుడు, ఎవరు భగవంతుడు కారు అన్న విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. వీలైనంత వరకు దీన్ని చాలా స్పష్టంగా, కాస్త డీటెయిల్డ్గా 2 భాగాలలో నేను చర్చించబోతున్నానండి. ఇది పార్ట్ 1 భాగం మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది ఈశావాస్య ఉపనిషత్తు 12వ మంత్రం. అర్థమైంది? ఎందుకంటే ఇది కూలంకషంగా అర్థం కావాలి. ఇందులో ముఖ్యమైన సందేశము గీతా సందేశమే ఇక్కడ ధృవీకరణ చేయించడం జరిగింది. ఇదే మనకి ఇక్కడ నిర్ధారణ అవుతుందన్నమాట. గీతలో ఏం చెప్పాడు? నేను ఒక్కనే భగవంతుని చెప్పాడు, అవునా కదా? సర్వధర్మాన పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అన్నాడా? దానిని కూడా మనం పక్కన తుప్పట్టేశాం. సర్వధర్మాన్ని, దేహ ధర్మాలని, ఈ ధర్మాలంటే మనం దేహ ధర్మాలు అనుకోవటం లేదండి, అర్థం ఇంకేదో విధంగా అర్థం చేసుకున్నాం అంధవిశ్వాసంలో. కాబట్టి ఈ భగవంతుడు ఏం చెప్తున్నాడు? దేహ ధర్మాలను విడిచిపెట్టు, అప్పుడేమవుతుంది? ఆత్మధర్మం బయటకు వస్తుంది. స్వధర్మం అంటే ఆత్మధర్మము, పరధర్మం అంటే దేహధర్మము. ఈ దేహధర్మాన్ని విడిచిపెడితే స్వధర్మం మనకు అనుభవం అవుతుంది. అప్పుడు స్వధర్మం అంటే ఆత్మ, విశ్వాత్మలందరికీ ఒకే ఒక్క తండ్రి పరమాత్మ, ఆయనే ఒక్కరే భగవంతుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్థమైందండి? సర్వ పాపాల నుండి మీకు ముక్తి కలిగిస్తాను ఎవరైనా చెప్పారా చెప్పండి ఇప్పటి వరకు అలాగా? ఏ ఒక్కరైనా చెప్పారా మీకు? మా దగ్గరికి రండి, ఏ గురువు గారు కానీ, ఏ మహాత్ముడు కానీ, ఏ పుణ్యాత్ముడు కానీ, ఏ దేవీ దేవత మీరు ఎవరినైతే భగవంతుడిగా భావించి కొలుస్తున్నారో ఎవరైనా వచ్చి మీ పాపాలు మొత్తం కడిగేస్తానని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? కానీ భగవద్గీతలో భగవానువాచలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ విషయ వికారాల వలయం నుండి బయటికి రండి, మీ యొక్క మూల స్వరూపాన్ని ఆత్మని గుర్తించండి. ఆత్మని గుర్తించినప్పుడే నన్ను మీరు గుర్తించగలుగుతారు. అంతవరకు మీరు నన్ను గుర్తించలేరు. నేనొక్కడినే భగవంతుణ్ణి, నేనొక్కడినే ఈ సృష్టి యొక్క రచయితని, ఈ సమస్త మానవ సృష్టి నా యొక్క సంతానము. మీరు పరస్పరము సోదరులవుతారు ఆత్మపరంగా అని ఎంత స్పష్టంగా భగవద్గీతలో మాం ఏకం శరణం ప్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో ఆ విధంగా దుఃఖపడకండి. మీ యొక్క పాపాలను నేను కడుగుతాను. కడగడానికే వచ్చాను, ఎందుకంటే అజ్ఞానములో తెలుసు తెలియకో అర్థమైందండి రకరకాల మనము నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మలు చేసుకుంటూ వచ్చాము ద్వాపర యుగం నుండి. అంటే 63 జన్మల సంస్కారాలు, చెడు సంస్కారాలు, పాడు సంస్కారాలు, పాప సంస్కారాలతో ఆత్మ నిక్షిప్తమైపోయి నల్లగా బొగ్గులాగా తమో ప్రధాన స్థితికి చేరుకున్నది. ఇప్పుడు దానిని మీరు మార్చుకోవాలి అంటే కేవలము నన్ను అర్థం చేసుకుని నా యొక్క సంపూర్ణ పరిచయాన్ని, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధాలు వీటిని అర్థం చేసుకుని నాతో మీరు రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నాతో యోగము చేసినప్పుడే ఈ యొక్క ఈ యొక్క పాపకర్మల యొక్క ఫలితము, పాప సంస్కారాలు, చెడు సంస్కారాలు భస్మం అవుతాయి. దాని స్థానంలో దివ్య గుణాలు, దివ్య శక్తులు వస్తాయి. ఈ బ్యాక్గ్రౌండ్ లో మీరు వినండి, అప్పుడు ఈ యొక్క ఉపనిషత్ మంత్రం మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈశావాస్య ఉపనిషత్ మంత్రం 12 చాలా లోతైన మంత్రము. ఇది 9, 10, 11 ఈ 3 మంత్రాల్లో విద్య అవిద్య అన్న విషయాలను చర్చించడం జరిగింది. విద్య అవిద్య. అవిద్య అంటే నేను దేహం అనుకోవడం, విద్య అంటే నేను ఆత్మని, ఇది నా దేహము. విద్య అవిద్య దాని యొక్క స్పష్టమైన అర్థము మరియు దాని రెండింటి మధ్య భేదాన్ని మనకు ఈశావాస్య ఉపనిషత్తులో 9వ మంత్రం, 10వ మంత్రం, 11వ మంత్రంలో మనం చర్చించుకున్నాం. అర్థమైందండి? దీన్ని సమన్వయం, ఈ రెండింటిని సమన్వయం చేయాలి మనం. ఒక్కసారి దాన్ని ఆ విధంగా రెండింటిని కలిపి అర్థం చేసుకోగలిగితే విద్య మరియు అవిద్య తర్వాత వచ్చే ఉపాసనలో ఉన్న ప్రమాదాన్ని వెల్లడిస్తోంది. ఈ రెండిటి యొక్క సమన్వయం చేసుకున్నప్పుడు అప్పుడు తర్వాత మనము భగవంతుడి యొక్క స్పష్టత మనకి వస్తోంది. ఒకవేళ భగవంతుడి యొక్క స్పష్టతని అర్థం చేసుకోకుండా ఇంకా అవిద్య దీంట్లోనే మనం నడుస్తున్నట్లయితే మనకు జరిగేటువంటి ఘోరాతి ఘోరమైన ప్రమాదాన్ని అది సూచిస్తోంది. గుర్తుపెట్టుకోండి, ఈ మంత్రం నిజంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత సున్నితమైన హెచ్చరికని ఇచ్చాడండి. మళ్ళీ చదువుతాను. ఈ మంత్రము ఆధ్యాత్మిక జగత్తులో, ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత సున్నితమైన హెచ్చరిక. ఎందువలన మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ మంత్రాన్ని చదువుతాను. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే, అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమో, తతో భూయ ఇవతే తమోయ ఉ సంభూత్యాం రతాః, సంభూత్యాం రతాః. ఇది శ్లోకం అండి. ఉపనిషత్తు మంత్రాలు పలకడానికి కొంచెం కఠినంగా ఉంటాయి. దాన్ని చాలా అభ్యాసం చేసి బాగా ఆ విధంగా పదే పదే చదువుతుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ పలకటం కన్నా అందులో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా శాస్త్రం తీసుకోండి, పలకటం ముఖ్యం కాదు. మరి శాస్త్రాలన్నీ కంఠోపాఠం చేసుకుని ఉపనిషత్తులు, వేదాలు, మిగతా ఈ బ్రహ్మసూత్రాలన్నీ ఇంకోటి అన్నీ కూడా ప్రతిదీ కంఠోపాఠం చేసుకుని మీకు చక్కగా ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారండి. కానీ అందులో లోతైన తత్వాన్ని గ్రహించి ఇది జీవితంలో మీకు ఆచరించే విధానం చెప్తోంది. ఈ విధంగా ఆచరించండి. మీరందరూ మీ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు, సర్వాత్మలకి తండ్రి పరమాత్మ. ఈ యొక్క జ్ఞానము ఎక్కడా మీకు దొరకదండి. అర్థమైందని పరమాత్మ అందుకనే స్వయంగా వారి సృష్టి మీద అవతరించి ఒక మానవ దేహాన్ని ఆధారం చేసుకుని మనందరికీ కూడా ఈ యొక్క సత్య గీతా జ్ఞానాన్ని పునః మళ్ళీ కాలచక్రంలో కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆరంభ సమయం, పునః ఈ సంధి సమయంలో మన అందరికీ కూడా మళ్ళీ మనకు తెలియజేస్తున్నారు. అర్థమైందండి?
అందుకనే గీత సర్వశాస్త్రమై శిరోమణి కాబట్టి గీత నుండే మిగతా శాస్త్రాలన్నీ వచ్చాయి కాబట్టి మీరు ఏ శాస్త్రం తీసుకున్నా కూడా అక్కడ ఉండేది ఏంటండి? భగవంతుడి గురించి, భగవంతుడు ఒక్కరే, పరమాత్మ గురించి, ఈశ్వరుడు గురించి, అదేవిధంగా అందరూ తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు అన్న విషయమే ఉంటుంది తప్ప ఇంకా వేరే మార్గము, వేరే దిక్సూచి అంటూ ఏమి ఉండదండి. ఇప్పుడు ఒక్కసారి దీని అర్థాన్ని మనం తెలుసుకోగలిగితే ఇందులో ముఖ్యంగా మనము 2 పదాలు చాలా కీలకం అండి. ఒకటి ఏమంటే, ఒకటి సంభూతి అన్నాడు, సంభూతి. రెండవది ఏమన్నాడండి? అసంభూతి అన్నాడు. సంభూతి, అసంభూతి, ఈ 2 పదాలు మనం అర్థం తీసుకోవాలి. అర్థం తెలుసుకుంటే ఈ మంత్రం చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతి అన్నాడు అక్కడ. అసంభూతిం ఉపాసతే. అసంభూతిని మనం పూజిస్తున్నామంట. ఉపాసన చేయటం అంటే ప్రార్థన చేయడం, పూజన చేయటం, ఆరాధన చేయడం, అభిషేకం చేయడం, అర్చన చేయటం, ఇదనమాట. ఇది ఉపాసన. అసంభూతి ఉపాసతే అన్నాడు అక్కడ. అది కూడా అంధం తమః అంటే అంధవిశ్వాసము అంటున్నాడు. అసంభూతి యొక్క ఉపాసన అంధవిశ్వాసముతో కూడుకున్నది అని ఆ మొదటి 2 పంక్తులు మనకు చెప్తున్నాయి. ఏ అంటే ఎవరైతే అంధం తమః అజ్ఞానాంధకారములో ప్రవేశిస్తారో అంటే అజ్ఞానంధకారంలో జీవితాన్ని వాళ్ళు ఆ విధంగా కొనసాగిస్తారో, అజ్ఞానంధకారం అంటే ఏం లేదండి, నేను దేహం అనుకుని దైహిక భ్రాంతిలో జీవితాన్ని నడుపుకుంటారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అసంభూతి ఉపాసతే. అసంభూతి ఉపాసతే. అసంభూతి అంటే ఏమిటి, సంభూతి అంటే ఏంటి మనం తెలుసుకుంటాం. చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అసంభూతి ఉపాసతే, అసంభూతిని ఆరాధిస్తారు. తర్వాత ఏం చెప్పాడు? సంభూత్యాం రతాః. సంభూత్యాం రతాః అంటే ఏమన్నాడు? సంభూతిలో మాత్రమే ఆసక్తి పెట్టిన వారు, సంభూతిలో మాత్రమే ఆసక్తిని పెట్టిన వారు ఏమంటున్నాడండి ఇక్కడ? తతః భూయః తమః అన్నాడు. ఇక్కడ వాళ్ళు కూడా తమ అంటే చీకటి, తమ అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళేనంట. సంభూతిని ఆరాధించేసిన వాళ్ళు, అసంభూతిని ఆరాధన చేసిన వాళ్ళు ఇద్దరు కూడా అజ్ఞానాంధకారంలో ఉన్న వాళ్ళేనంట. అసంభూతి కంటే కూడా సంభూతిలో ఆరాధన చేసిన వాళ్ళు ఇంకా ఎక్కువగా అజ్ఞానంలో ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. సంభూతిలో మాత్రమే ఆసక్తి పెట్టిన వారు ఇంకా ఎక్కువ చీకటిలో పడతారు. అంటే చూసారా, ఈ 2 కూడా మనకి ఏంటో తెలుసుకుంటే దీని నుంచి బయటపడటానికి వీలవుతుంది. అప్పుడు మనం భగవంతుడితో సత్యంగా అర్థం చేసుకొని వారి మార్గంలో మనము ప్రయాణం చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు సంభూతి అంటే మీనింగ్ చూద్దాం ఒకసారి. సంభూతి, సంభూతి అంటే సంభవించినది. సంభవించినది, సంభూతి అంటే సంభవించినది, ఉద్భవించినది, వ్యక్తమైనది. సంభూతి అంటే దేహదారులు, గుర్తుపెట్టుకోండి. సంభవించడం అంటే మనకు అది కనబడుతుంది కదా, ఉద్భవించడం అంటే కూడా కనబడుతుంది కదా. ఉద్భవించడం అంటే ఏదో నక్షత్రం అంటే మనకు కనబడదు కదా. సంభవించినది అన్నాడు, ఉద్భవించినది అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు? వ్యక్తమైనది అన్నాడు. వ్యక్తం అంటే మనకి 2 కళ్ళతో మనం చూసే విధంగా ఉన్నటువంటి ఆ శక్తి అంటున్నాడు. అంటే రూపము ఉన్నది అని అర్థం అండి. ఏమిచ్చాడండి? రూపము ఉన్నది, సృష్టిలో కనిపించేది, జననము కలిగినది. చాలా జాగ్రత్తగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, 4వ అధ్యాయంలో 39వ శ్లోకం. కేవలం శ్రద్ధ ఉంటే చాలు. అర్థమైంది. నేను జ్ఞానం చెప్తాను. భగవంతుడు జ్ఞానం చెప్తున్నాడంటే అసత్యం చెప్పడు. భగవంతుడు సత్యము, భగవంతుడి మహావాక్యాలు కూడా సత్యము. అర్థమైందండి. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఈ రోజున వర్తమానంలో ఏంటంటే భగవంతుడిని నమ్ముతామండి, కానీ భగవంతుడి మాటలు మాకు అవసరం లేదండి అన్న విధానంలోనే అత్యధిక శాతంలోని మనుషులు అజ్ఞానంతో కూడుకుని ఆ విధంగా నడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? రూపం ఉన్నది, సృష్టిలో కనిపించేది. కనిపించడం అంటే భౌతిక చర్మ చక్షువులతో మనం చూడగలుగుతాము. జననము కలిగినది. అందరికీ కూడా తల్లి తండ్రి ఉంటారు. ఎవరైనా గురువు తీసుకోండి, తల్లి తండ్రి ఉంటారు. దేవి దేవతలను కూడా తీసుకోండి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు. ఏ విధంగా మానవ మాతృడు, ధర్మస్థాపకులు అందరికీ కూడా తల్లి తండ్రి ఉంటారు. వాళ్ళు జన్మ తీసుకుంటారు అని చెప్తున్నాడు. ఇప్పుడు సంభవతి మీద అర్థం చేసుకుంటే అసంభూతి మీకు స్పష్టమవుతుంది. ఏం చెప్పాడండి? సంభవించినది, ఉద్భవించినది, వ్యక్తమైనది అంటే రూపము ఉన్నది, సృష్టిలో కనిపించేది, జననము కలిగినది. దీనికి ఉదాహరణలు 3 ఇచ్చాడండి. ఒకటి 33 కోట్ల దేవీ దేవతలు. 33 కోట్ల దేవీ దేవతలు మనకి రూపం ఉన్నది. వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, జన్మనిచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు దైవీ సంస్కారాలతో ఉన్నటువంటి వాళ్ళు దేవీ దేవతలు. రెండవది అవతారాలు.
అవతారాలు కూడా మనం చూస్తున్నాం కదా, మామూలు 24 అవతారాలు, దశావతారాలు, ఇవన్నీ కూడా వాడికి కూడా అవతారాలు కూడా మనం స్పష్టంగా ఈ భౌతిక చర్మనేత్రాలతో చూస్తాము. రెండవది అవతారాలు. మూడవది మానవ గురువులు, మనుష్య రూపంలో ఉన్నటువంటి గురువులు. మీరు ఏదైనా పెట్టండి, ప్రవచనకారులు, విశిష్ట వ్యక్తులు, ఆ విధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, ఇంకా ఏం చెప్తారు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు, సన్యాసులు, వీళ్ళందరినీ ఒకే గ్రూపులో తీసుకున్నట్టయితే మనిషి రూపంలో ఉన్నటువంటి గురువులు. ఇది మూడో వర్గం. రెండవది ఏంటంటే అవతారాలు అన్నాడు. మొదటి 33 కోట్ల మంది దేవీ దేవతలు. ఇక్కడ ఏమంటున్నాడు, సృష్టి మొత్తం అన్నమాట ఇది. ఈ 3 అంటే అర్థం ఏంటి, మొత్తము మానవ సృష్టి అంతా తీసుకుంటే 850 కోట్లు ప్లస్ 33 కోట్ల దేవీ దేవతలు ప్లస్ ఈ ధర్మస్థాపకులు, అదేవిధంగా ఋషులు, మునులు, వీళ్ళందరూ కూడా ఈ 2 భౌతిక కళ్ళతో కనబడేటువంటి క్రియేషన్, మేనిఫెస్ట్ క్రియేషన్ అన్నాడు. మేనిఫెస్ట్ అంటే ఫిజికల్ గా మనకి ఈ 2 కళ్ళతో చూసేటువంటి క్రియేషన్ అన్నాడు. ఇది సంభూతి. సంభూతి అర్థమైంది కదండి, ఇది సంభూతి. ఇప్పుడు దీని భావాన్ని ఒక్కసారి చూద్దామండి. ఏమిచ్చాడు? అసంభూతి అంటే ఏమిచ్చాడు? అసంభూతి కూడా మనం తెలుసుకోవాలి కదా. అసంభూతి గురించి ఏమిచ్చాడో ఒక్కసారి మనం గమనించండి. అసంభూతి అంటే ఇక్కడ అసంభూతి అంటే సాంప్రదాయ వ్యాఖ్యానాలు శంకరాచార్య మొదలైన వాళ్ళు చెప్పారంట. అవ్యక్తం. అసంభూతి అంటే అవ్యక్తం. సంభూతి అంటే వ్యక్తం అన్నాడు కదా, వ్యక్తము, సంభవించింది, ఉద్భవించింది, వ్యక్తమైంది, రూపమున్నది, ఇది సంభూతి. ఈ 2 పదాలని అర్థం చేసుకుంటే ఈ మంత్రము మీకు అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ అసంభూతి అంటే అవ్యక్తం, దాన్ని ఏమన్నాడు, ప్రకృతి అన్నాడు. అర్థమైందండి. దానిని ఏమన్నాడు, పంచతత్వాలు అన్నాడు. అర్థమైందండి. తర్వాత కారణ స్థితి అన్నాడు, అంటే మూల ప్రకృతి. అజ్ఞానము, కర్మకాండలో ఫలాశక్తి, ప్రకృతి శక్తుల ఆరాధన. ఈ ప్రకృతి అంటే పంచతత్వాలు, పంచతత్వాల యొక్క ఆరాధన, దాని యొక్క మూలములోకి వెళతాడు. అవ్యక్తం అంటే ఏంటి, ప్రకృతి అంతా భగవంతుడు సృష్టించాడు, కానీ భగవంతుడి పరిచయం లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు, ఆ ప్రకృతినే భగవంతుడు అనుకుంటున్నాడు. అర్థమైందండి. మీరు ఇప్పుడు చూడండి, అగ్ని పూజ, భూమి పూజ చేస్తాము. భూమి పూజని అంటే ఈ భూమి అనేది ఒక తత్వము. అదేవిధంగా అగ్ని విధంగా హోమం చేసి యజ్ఞాలు, యాగాల్లో మనం అగ్నికి కూడా పూజ చేస్తాము. అదేవిధంగా ఈ విధంగా మనకి నది ఒడ్డున, సముద్రం ఒడ్డున ఉండి ఈ విధంగా ఈ నీటి యొక్క పూజ కూడా చేస్తున్నాము. అదేవిధంగా వాయువు పూజ చేస్తాము. అదేవిధంగా ఇవన్నీ ఈ యొక్క పంచతత్వాల పూజను ఏదైతే చేస్తున్నామో దీని యొక్క మూల స్వరూపం భగవంతుడు అని భావనతో మనం చేస్తున్నాము. ఇది అసంభూతి అంటున్నాడు. అంటే అవ్యక్తము, ఒక వ్యక్తి రూపంలో రావడం లేదు కదా. అదొక భూమి అంటే అది వ్యక్తి కాదు కదా. అదేవిధంగా అగ్ని అంటే వ్యక్తి కాదు కదా. అదేవిధంగా జలం అంటే వ్యక్తి కాదు కదా. వాయువు అంటే వ్యక్తి కాదు కదా. ఆకాశం అంటే వ్యక్తి కాదు కదా. ఈ తత్వాల పూజ మనము ఏదైతే చేస్తున్నామో దానికి మూల కారణం భగవంతుడు అనే ఒక భావనలో ఆ విధంగా పూజ చేస్తున్నాం. అంటే నీరు భగవంతుడు అనే భావనతో కాదు, ఈ నీటిని క్రియేట్ చేసిన భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావనతో మనం చేస్తున్నాం. సో ఈ అసంభూతి అంటే ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడేమన్నాడు భావార్థం ఒకసారి చూసినట్లయితే, అసంభూతిని అవ్యక్త ప్రకృతి అన్నాడు. అసంభూతి అంటే అవ్యక్త ప్రకృతి, వ్యక్త రూపం కాదు. మనకేదో సినిమాల్లో చూపించినట్లు భూమాత బయటకు వచ్చేస్తుంది, అగ్ని నుంచి ఒక మళ్ళీ మానవాకారంలో ఉన్న ఒక దేవీ దేవత ప్రత్యక్షం అవుతుంది, అది కాదు. అర్థమైందండి. అవ్యక్త ప్రకృతి, నశ్వర దైవ రూపాలు. నశ్వర దైవ రూపాలు. ఈ నశ్వర దైవ రూపాలు అంటే ఈ విధంగా దేహదారులు కాదు. అర్థమైందండి. ఆ విధంగా ఒక భావన అన్నమాట. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అవ్యక్త ప్రకృతి అర్థం చేసుకోండి. ఆరాధించేవారు అజ్ఞాన అంధకారములో పడతారు అన్నాడు. అజ్ఞాన అంధకారములో పడతారు అన్నాడు. ఏమిచ్చాడు అక్కడ, మీనింగ్ ఏమొచ్చింది, అంధం తమః ప్రవిశంతి. అంధం తమః ప్రవిశంతి అంటే అందం అంటే అంధకారము. వాడు ఆ విధంగా అజ్ఞాన అంధకారంలో పడతారు. కానీ సంభూతిలో, సంభూతి అంటే ఏం చెప్పాను, మానవ రూపం ఉన్నటువంటి ఆ యొక్క రూపాలు, భలే వాళ్ళు అవతారాలు కావచ్చును, భలే వాళ్ళు 33 కోట్ల దేవీ దేవతలు కావచ్చును, భలే వాడు ఇంకా ఏం చెప్పాడంటే మానవ అవతారాల్లో ఉన్నటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి గురువులు, మనం అనుకున్నాం కదా, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, వీళ్ళందరి గురించి కూడా అది చెప్తున్నాడు. సృష్టి రూపము, దేవతలు, అవతారాలు, మానవ గురువులు మొదలైనవి. సమూలముగా మునిగిపోయిన వారు అంటే సంభూతములో ఒక వ్యక్తిని, ఒక దేహధారిని, భలేవారు దేవీ దేవత కానివ్వండి,
భలే వారు సాధు సన్యాసులు ఋషులు మునులు వీడెవరన్నా కానివ్వండి, భలే వారు ధర్మ స్థాపకులు కానివ్వండి, వాళ్ళకి దైహిక రూపం ఉన్నది, మనలాంటి రూపం ఉన్నది. భలే వాళ్ళ గుణాలు వేరే, వాళ్ళ గుణాలు సాత్వికము. కానీ వారినే భగవంతుడు అని ఎవరైతే భావించి పూజ చేస్తున్నారో, ఆరాధన చేస్తున్నారో, ఆ విధంగా అటువంటి భావనతో ఉన్నారో, సమూలంగా వారి యొక్క ప్రార్థనల్లోనూ వారి యొక్క పూజల్లోని మునిగిపోయి ఉన్నారో, వారు ఇంకా లోతైన అజ్ఞానములో పడతారు. వారు ఇంకా లోతైన అజ్ఞానములో పడతారు అంటున్నాడు. చూసారా, అసంభూతి సంభూతి. అక్కడ ప్రకృతిని మనం అవ్యక్త ప్రకృతిని ఆరాధిస్తున్నా అది అజ్ఞానం అన్నాడు, అంధకారం అన్నాడు. ఇక్కడ దేవీ దేవతలు ప్రత్యక్షంగా మానవ రూపంలో ఉన్నటువంటి దేహదారులు అనేకులు మనం ఏదైతే చెప్పుకున్నామో వారిని ఆరాధిస్తున్నా కూడా అది అంతకంటే ఘోరమైనటువంటి అంధకారములో వాళ్ళు పడుతున్నారు అని చెప్తున్నాడు. సో సంభూతము అసంభూతము సంభూతి ఈ రెండు కూడా కాదనమాట. ఒక్కసారి మనం దీని నుంచి ముందుకు వెళ్ళగలిగితే కొంచెం డీటెయిల్డ్గా, సంభూతి అంటే ఉద్భవించిన సృష్టి. ఉద్భవించిన సృష్టి శంకరాచార్యుల యొక్క, ఆది శంకరాచార్యులు శంకర భగవత్పాదులు వారి యొక్క మాటల్లో ఇది ఉద్భవించిన సృష్టి అంటే దేవతలు, అవతారాలు, మానవ గురువులు మొదలైన వారు. హిరణ్య గర్భ ఉపాసన. హిరణ్య గర్భ ఉపాసన అంటే ఏంటంటే ఎవరైతే ప్రప్రథమంగా ఆ ఈశ్వరుడు నిరాకారుడు తన యొక్క దేహం, ఒక దేహాన్ని ఆధారంగా చేసుకుని ఈ యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నాడో, ఆ యొక్క ఆధారం ఏదైతే ఉందో దాన్నే క్రిస్టియన్ ఫిలాసఫీలో యాడమ్ అండ్ ఈవ్ అంటారు. అర్థమైంది? అదే విధంగా ఒక్కో ఫిలాసఫీలో ఒక్కో విధంగా చెప్తారు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, వారి పేరు ప్రజాపిత బ్రహ్మ అని పెట్టడం జరిగింది. అర్థమైందండి? వారిని హిరణ్య గర్భ అంటే ఏంటి, గోల్డెన్ ఊంబ్ అంటారు. వారి ముఖారవిందం నుండి, పరమాత్మ వారి ముఖారవిందం నుండి పలికినటువంటి మహావాక్యాలన్నమాట ఈ సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము భగవద్గీతలో 574 శ్లోకాల రూపంలో ఈ విధంగా అందులో నిక్షిప్తము చేయడం జరిగిందనమాట. సో ఈ హిరణ్య గర్భ అంటే ఒక మానవ దేహం యొక్క ఆధారం తీసుకున్నాడు. ఆ హిరణ్య గర్భము వారు కూడా భగవంతుడు కాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? దేహదారులు ఎవ్వరూ భగవంతుడు కాదు. సాక్షాత్తు మానవ యొక్క దేహాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క జ్ఞానాన్ని భగవంతుడు చెప్తున్నటువంటి ఆ యొక్క దేహము కూడా భగవంతుడు కాదు, వారు కూడా ఒక మానవ రూపమే. ఇక్కడ ఉపనిషత్ గొప్ప సత్యం చెప్తుందంట. ఏం చెప్తోంది? జాగ్రత్తగా వినండి. దేవతా ఉపాసన కూడా పరబ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వదు. దేవతా ఉపాసన కూడా పరబ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వదు. మనుషులు ఇంకా చీకటిలోనే ఉంటారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఈ 3 విషయాల మీద స్పష్టత లేదు. నేను సత్య మార్గములో ఉన్నాను తండ్రి, సత్య మార్గాన్ని బోధించు, దాని సమాధానం వచ్చిందా? రాలేదు. తమసోమా జ్యోతిర్గమయ, నేను తమస్సు అంధకారంలో ఉన్నాను, నాకు జ్ఞానం అనేటువంటి వెలుగుని ప్రసరింపచేయి తండ్రి, అది కూడా వచ్చిందా? అది కూడా రాలేదు మనకి. ఎందుకంటే మనం దేహదారులనే భగవంతుడిగా భావించుకుంటున్నాం. ఎవరైతే వారి యొక్క దేవీ దేవతని భగవంతుడిగా భావించుకుంటున్నారో వారు భగవంతుడు కాదు, వారు కేవలము దేవీ దేవతలు మాత్రమే. ఇంకా చీకటిలోనే ఉంటారు. ఎందుకంటే ఒకటేమో ప్రకృతి పూజ. ప్రకృతి పూజ చెప్పాను కదా, పంచతత్వాల పూజ. భూమిరాపు అనలో వాయు కం మనో బుద్ధిరేవచ, అది 7వ అధ్యాయం 4వ శ్లోకంలో భూమి ఆప అనల వాయువు కం. ఈ పంచతత్వాల యొక్క పూజ ఏమంటున్నాడు? అజ్ఞానము అంటున్నాడు. అజ్ఞానం అంటున్నాడు. స్థూల పూజ, ప్రకృతి పూజ అంటే స్థూల పూజ, ఇది అజ్ఞానం అన్నాడు. దేవతా పూజలోనే ఆగిపోవడము. ఇప్పుడు దేవతల పూజ చేయటం తప్పు కాదండి, కానీ ప్రకృతి పూజ చేయడం కూడా తప్పు కాదు. భూమి ఆప అనల వాయు కం పూజ తప్పు కాదు, కానీ అదే అల్టిమేట్ అనుకోవడం తప్పంట. అర్థమైందండి? ఇంతకంటే మంచి ఇంక ఎదగడానికి అవకాశం లేదు. ఈ భూమాత భూదేవి అనుకుని మనం వాళ్ళని పూజ చేస్తున్నాం, అదే పరమాత్మ యొక్క స్వరూపం అనుకుని ఆ విధంగా పూజ చేయడం తప్పన్నాడు. అదేవిధంగా దేవతా పూజలోనే ఆగిపోవడం. అర్థమైందండి? సూక్ష్మ అహంకారము, నేను భక్తుడిని అనే ఒక సూక్ష్మ ఇగో అంటున్నాడు. దేవీ దేవతల్ని పూజ చేయటంలో తప్పు లేదు, కానీ దేవీ దేవతలే పరమాత్మ అని నిర్ధారించడం అనేది అది కరెక్ట్ కాదు అని ఈ శ్లోకం చెప్తుంది. దీని యొక్క కంటిన్యూషన్ ఇంకా చాలా విషయాలు చెప్పవలసినవి ఉన్నాయి. ఈ యొక్క మంత్రం 12వ మంత్రం ఈశావాస్య ఉపనిషత్, మీరు గూగుల్లో కానీ దాంట్లో వెళ్ళి చూడవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏం చెప్తున్నాడండి, ప్రకృతి మరియు దేహదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపాసన చేయటము అనేది అజ్ఞాన అంధకారంలోనే
మునిగి ఉండటము అదే అల్టిమేట్ అనుకోవడం అనేది కరెక్ట్ కాదని ఈ మంత్రం చెప్తుందండి. తదుపరిగా ఇదే మంత్రాన్ని మన తదుపరి ఎపిసోడ్లో కూడా నేను కొనసాగిస్తానండి. ఓకే, అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. రాత్రి 8:30 ఓకేనండి. అలాగే. ఉంటానండి. గుడ్ డే. నమస్కారం. గుడ్ డే సార్. గుడ్ డే సార్.